ఆ ఆరా ఎప్పుడైతే చిల్లులు పడుతుందో అప్పుడు మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవ్వడము, ఇంట్లో సంతోషం లేకుండా పోవడము, చీటికి మాటికి గొడవలు పడడము, మనం అనుకున్న పని జరగకపోవడము, వ్యాపారంలో మనం అనుకున్నన్ని లాభాలు సాధించకపోవడము, ఉద్యోగాలలో మనకు తెలియకుండానే మన పైన అబాండాలు నిందలు వేసి మనల్ని కిందకి తొక్కేయడము, ఇలాంటివన్నీ జరుగుతుంటది. మరి అంత విశిష్టమైన ఆరాని మనము ఎలా శుద్ధి చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలంటే మనకు కావలసిన పరికరాలు ఏంటి? ఆరాని శుద్ధి చేయడానికి మనకు కావలసిన పరికరం మన చేతులు. ఈ 10 మ్యాజికల్ ఫింగర్స్తోనే మనము మన చుట్టూ ఉన్న ఆరాని క్లీన్ చేయొచ్చు. ఎలా క్లీన్ చేస్తాం? ఆరాని శుద్ధి చేసుకునే పద్ధతిలో 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆరా క్లెన్సింగ్, సెకండ్ వన్ ఆరా లాక్, థర్డ్ వన్ ఆరా ప్రొటెక్షన్. ఆరా క్లెన్సింగ్లో మళ్ళీ 4 స్టెప్స్ ఉన్నాయి. ఎలా క్లెన్స్ చేయాలి? మొదటిగా తల నుంచి భుజాల వరకు ఒకసారి, భుజాల నుంచి నడుము వరకు ఒకసారి, నడుము నుంచి పాదాల వరకు ఒకసారి. ఇలా అసైన్మెంట్స్ లాగా రాసిన దాన్ని మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్ లాగా తల నుంచి పాదాల వరకు మనము ఆరాని క్లెన్స్ చేయాలన్నమాట. ఎలా క్లెన్స్ చేస్తాం? మన జుట్టుకి తలకి చిక్కు ఎలా తీస్తామో దువ్వినతో, అలా ఈ 10 మ్యాజికల్ ఫింగర్స్ మనకు దువ్వినలాగా మన ఆరాని ఇలా శుద్ధి చేస్తాం. నా ఆరా మొత్తం శుద్ధి అవుతోంది, నేను క్లెన్స్ అవుతున్నాను, నేను శుద్ధి అవుతున్నాను అని అనుకుంటూ వచ్చిన చెత్తని తీసి పక్కనే డస్ట్బిన్ ఉందని భావించి కింద పడేసేయండి. తరువాత షోల్డర్స్ నుంచి నడుము వరకు నా ఆరా మొత్తం శుద్ధి అవుతోంది, నేను క్లెన్స్ అవుతున్నాను, నా ఆరాలో ఉన్న హోల్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి, నా ఆరా పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అని ఆ నెగటివిటీ క్లెన్స్ చేసిన దాన్ని తీసి పక్కన పడేసేయండి. తరువాత మళ్ళీ నడుము నుంచి పాదాల వరకు నా ఆరా శుద్ధి అవుతోంది, నా ఆరా క్లెన్స్ అవుతోంది, నేను శుద్ధి అవుతున్నాను అని తీసి పక్కన పడేసేయండి. ఇప్పుడు తల నుంచి పాదాల వరకు ఒకసారి మొత్తం నా ఆరా మొత్తం శుద్ధి అవుతోంది, నేను శక్తివంతంగా మారుతున్నాను, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే స్వీకరిస్తున్నాను, నా ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అయిపోతోంది, ఆ నెగటివ్ మూలలో దాక్కొని ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా క్లియర్ అయిపోతుంది అని ఆ చెత్తని తీసి పడేసేయాలి. ఇప్పుడు చెత్త తీసి పడేసిన తర్వాత ఆ చెత్త మళ్ళీ రాకుండా ఉండడానికి మనము లాక్ అని చేయాలన్నమాట. లాక్ ఎలా చేస్తాము? తల నుంచి మనము కూర్చొనున్న భాగం వరకు ఒక నిలువు గిర్ర, ఎడమ చేతి నుంచి కుడి చేతికి ఒక అడ్డగిర, ఇలా చేయడంగా ఆరాని లాక్ చేస్తాం. అంటే మనము తీసి పడేసిన నెగటివ్ ఎనర్జీ మళ్ళీ మనల్ని టచ్ చేయకుండా, బయట నుంచి వస్తున్న నెగటివ్ ఎనర్జీ కూడా మన శరీరం లోపలికి రాకుండా, మన మనసుని టచ్ చేయకుండా ఉండడానికి మనము లాక్ అన్నది చేస్తాం. ఆరా లాక్ చేసిన తర్వాత ప్రొటెక్షన్కి చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు మూడిటిని కలిపి మధ్యలో నుంచి కుడి చేయి పక్క నుంచి ఎడమ చేతి పక్కకి కళ్ళు మూసుకొని మీ ఇష్టదేవతా శక్తి, మీ గురుమంత్రం లేదా గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, ఇవి ఏవి నాకు తెలియదు అన్నవారికి శివ పంచాక్షరి అయిన ఓం నమ శివాయ మంత్రంతో కుడి చేతి పక్క నుంచి ఎడమ చేతి పక్కకి మీ ఆరా ప్రొటెక్ట్ అవుతోంది. మీరు ఒక రక్షా వలయంలో ఉన్నారు. అమ్మవారు, స్వామివారు మీ చుట్టూ ఒక రక్షా వలయాన్ని నిర్మిస్తున్నారు అని భావించి చేయాలి. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇక్కడ ముడివేయండి. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా ఒక 5 సెకండ్లు అలానే కళ్ళు మూసుకొని మీరు పిలిచిన శక్తి మీ చుట్టూ ఒక రక్షా వలయాన్ని క్రియేట్ చేసింది, మీరు ఆ రక్షా కవచంలో ఉన్నారు అనేసి ఫీల్ అవ్వండి, భావించండి.
దీన్ని ఆరాని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఇది. ఆరాని క్లెన్స్ చేయడం, లాక్ చేయడం, తర్వాత ప్రొటెక్ట్ చేయడం. ఇలా ప్రొటెక్ట్ చేసిన ఆరా మనకు మన చుట్టూ 4 అడుగులు స్ట్రాంగ్ ఫీల్ని క్రియేట్ చేస్తుందన్నమాట. అంటే 4 అడుగుల వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి లోపలికి మనకు నెగటివిటీ టచ్ అవ్వదు. కానీ ఇది జస్ట్ ప్రొటెక్షన్ లేయర్ మాత్రమే. ఈ ప్రొటెక్షన్ లేయర్ కూడా మనం ఎవరినైనా బాధ పెట్టినా, మనము బాధపడినా, మన మనస్సులో మనకు బాహ్యమైన కోరికలు వచ్చినా, ఒకరు నాశనం అయిపోవాలి అని మనం ఆలోచించినా, ఒకరు బాగుపడినా ఓర్వలేకపోయినా, ఇలా మనసు బాధ వేసినా, ఇలా చిన్న చిన్న విషయాలకి కూడా ఆరా అన్నది తక్కువని బ్రేక్ అయిపోతుంది. సో ఇవాళ చేసిన తప్పు, ఇవాళ నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ రేపు పొద్దున ఆ తప్పు చేయకూడదు అన్నదే ఈ ఆరా కాన్సెప్ట్. ఆరాని శుద్ధిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరాని శుద్ధి చేయడం అంటే మన శరీరానికి మనము లాక్ని క్రియేట్ చేసుకున్నాం, ప్రొటెక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. అలానే మన మెదడులో ఉన్న ఆలోచనలను కూడా తీయాలి. పూర్తిగా నెగటివ్ ఎనర్జీస్ని తీసేయాలంటే ఎడమ చేతిని ఇలా పెట్టి కుడి చేత్తో ఇక్కడ తల నుంచి ప్రారంభించి 5 సార్లు తలలో ఉన్న, నా మెదడులో ఉన్న నెగటివ్ థాట్స్ అన్నీ దూరం అయిపోతుంది అని తీసి పక్కన పడేసేయండి. అలానే ఎడమ చేత్తో నా తలలో ఉన్న నెగటివ్ థాట్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది అని తీసి పక్కన పడేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు నెగటివ్ థాట్స్ కూడా, సూసైడల్ థాట్స్, ఏదో చేసేసుకోవాలి అన్న థాట్స్, నా దగ్గర డబ్బు లేదు, నా పరిస్థితి ఏంటి, నన్ను వదిలేసి మా తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను, నా భర్త లేకపోతే నేను బతకగలనా, బిడ్డను సాకగలనా, నా భార్య లేకుండా నేను నా సంసారాన్ని ఈదగలనా, ఒక మనిషి లేకపోతే నేను ఆలోచించగలనా, నా జీవితం ఏంటి, ఉద్యోగం లేకపోతే నా జీవితం ఏంటి అని ఇలా చాలా 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 థాట్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో. ఈ థాట్స్ అన్నీ కూడా ఇలా క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆరాని క్లెన్స్ చేసి, లాక్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెగటివ్ థాట్స్ని క్లియర్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, క్లియర్ చేసిన ప్రొటెక్ట్ చేసిన ఆరా ఇంకా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ రావాలి అని అంటే మనం 2 చేతుల్లోని ఈ 8 వేళ్ళని ఒకటికి ఒకటిగా కలపండి. ఇలా బాగా చూడండి, ఇలా కలపాలి. తరువాత బొటన వేలు 2 ఒకదానికొకటి కనెక్ట్ చేయండి. ఇలా తరువాత ఇలా పెట్టి అనాహత చక్రం పైన ఈ 2 బొటన వేళ్ళు మీ అనాహత చక్రాన్ని టచ్ చేసి ధం 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 అని స్ట్రాంగ్గా సౌండ్ని జనరేట్ చేయాలి. ఇలా జనరేట్ చేయడం వల్ల మీ చుట్టూ ఒక లేయర్ క్రియేట్ అవ్వడము, ఆ శబ్దం ద్వారా క్రియేట్ అయిన లేయర్ చాలా స్ట్రాంగ్గా ఉండడము మీకే అర్థమవుతుంది. మీరు వ్యూ చేయగలరు, విజన్లోకి వస్తుంది. ధం 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 ధం. అలానే మీరు ప్రొటెక్షన్ను ఫీల్ అవుతున్నారు. మీ ప్రొటెక్షన్ లేయరు ఇంకా స్ట్రాంగ్ అవుతోంది.